ఈ ప్రయత్నం చేయమని చెప్పేసి మనకి గురుదేవుల నుంచి ఒక సందేశం అందింది. ఆ సందేశానికి అనుగుణంగానే ఈ ప్రోగ్రాం రూపొందించడం జరుగుతుంది. ముందుగా పురాణాలు 18 అని చెప్పేసి అనుకున్నాం కదా, వ్యాస భగవానుడి చేత అందించబడ్డవి. ఇది ప్రజ్ఞాపురాణము అనేది గురుదేవుల చేత మనకు అందించబడింది. ఇప్పుడు దీని విశేషం ఏమిటి అంటే, సాధారణంగా పురాణాలన్నీ కూడా 5 లక్షణాలు కలిగి ఉంటాయి అని చెప్పేసి అంటారు. పురాణం పంచలక్షణం ఏమిటవి? సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఈ విధమైన లక్షణాలతో పురాణాలన్నీ కూడా లిఖించబడ్డాయి. కానీ మనకి ఇప్పుడు ప్రజ్ఞాపురాణం ఏ విధంగా అందించబడింది అని చెప్పేసి అంటే, అదే పురాణాల శైలిలో. ఇది పూర్వము నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగం జరిపినప్పుడు సూతుణ్ణి సౌనకుడు అనేవాడు అడిగినప్పుడు, సౌనకునితో సూతుడు ఇట్లని అని చెప్పేసి ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ సూతుడు చెప్పిన సమాధానమే కానీ, లేదంటే సూతుడి ద్వారా మనకి అందించబడ్డాయి పురాణాలు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనకి సూతుడు ఎవరయ్యా అని చెప్పేసి అంటే, మనకి మన గురుదేవులు.